బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రకరకాల డైట్‌లు చేస్తారు. కొంతకాలమే చేస్తారు. ఏదో క్లెన్సింగ్ డైట్, మోనో డైట్ ఏవో ఒకటి చేసుకుంటారు. అవి చేసుకొని ఎక్కువ రోజులు చేయలేరు. మళ్ళీ రైస్‌కి రావాల్సిందే. ఆ రైస్ కన్నా కూడా జొన్నల మీద వెళ్లారనుకోండి. ముందే మనం చెప్పుకున్నాం దీంట్లో టానిన్ ఉంటాయి. ఆ టానిన్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి. స్లోగా డైజెస్ట్ కావడం వల్ల కొంచెం తిన్నా గాని మీకు ఆకలనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ క్రేవింగ్ ఉండదు. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు కూడా ఆ స్టామినా కూడా మీకుంటుంది. దాంతో మీకు ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగవుతుంది. వెయిట్ లాస్ బాగవుతుంది. దీంట్లో వెయిట్ లాస్ కన్నా కూడా ఫాస్ట్‌గా బాడీ షేప్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి, ఈ జొన్న జావ మీద మీరు డిపెండ్ కావడం వల్ల వెయిట్ లాస్ బావుంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ భయపడేది క్యాన్సర్స్. మీరు జొన్నలు తినండి. ఈ జొన్న జావ తాగండి. పొద్దున్న లేవంగానే జొన్న జావ తాగాలండి. దీన్ని తాగితే ఆ రోజుకి మీకు క్యాన్సర్ రాదు. అంత గ్యారంటీ పనిచేస్తుందిది. ఎందుకంటే దీంట్లో డీఏసీ అని చెప్పి 3 డీఏసీ అని చెప్పి ఒకటుంటుంది. అది గ్రోత్ ఫ్యాక్టర్ మీద పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ సెల్స్ వచ్చినవి మళ్ళీ సెల్స్ లాగా మల్టిప్లై అయిపోయి పెద్దగా కాకుండా చూసేటువంటి కెపాసిటీ, దాని గ్రోత్‌ని స్టాప్ చేసేటువంటి కెపాసిటీ దీనికుంది. రీసెంట్‌గా జరిగిన ఒక రిసర్చ్ ప్రకారం క్యాన్సర్ పేషెంట్స్ థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూయస్‌గా కేవలం జొన్నలతో చేసినటువంటి జొన్న జావ, జొన్న అంబలి, జొన్న అన్నము, జొన్న రొట్టె, జొన్న ఉప్మా క్యాన్సర్‌తో సఫర్ అయ్యేవాళ్ళు వర్జీనియా యూనివర్సిటీ అనుకుంటా వాళ్ళు చేశారు. జొన్న జావ, జొన్న అంబలి, జొన్న దోస, జొన్న ఇడ్లీ, అలాగే జొన్న రొట్టె, జొన్న అన్నము. కేవలం జొన్ననే తీసుకోవాలి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు జొన్నలతో చేసింది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే 6-8 మంత్స్‌లో వాళ్ళ స్టేజ్ మారింది. థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ అలా రావడం జరిగింది అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది. కాబట్టి మనకు అలవాటు కాబట్టి, జొన్నలే గదా! ఏముంది మనకు తెలుసు కాబట్టి. కానీ దాని వాల్యూ తెలియక వదిలేస్తాం. మనం బయట యూరోపియన్ కంట్రీస్‌లో జొన్నలు ఇవన్నీ తెలీదు. వాళ్ళు అపురూపంగా తింటున్నారు. ఒక మెడిసిన్ లెక్క తింటున్నారు. అందుకే వాళ్ళకి రిజల్ట్ వస్తున్నాయి. మనకి రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవగానే జొన్న తాగండి. మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు. ప్లస్ ఉన్నటువంటి జబ్బులన్నీ గూడా బారిపోతాయి. అంత అద్భుతంగా పనిచేసేటువంటిదిది. కాబట్టి పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి జొన్న జావ నాకు గూడా పెట్టాలి మీ ఇంటికొస్తే. సరేనా?